నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సత్యకుమార్ యాదవ్ ఆరోగ్య శాఖలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు వెలికితీస్తామని స్పష్టం 100 రోజుల్లో అన్నా క్యాంటీన్లను పునరుద్దరిస్తామన్న ఎమ్మెల్యే బోండా ఉమా గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లను మూసివేసి పేదవాడి పొట్టగొట్టారని ఆగ్రహం బక్రీద్ పండుగ సందర్భంగా గోవధపై కఠిన చర్యలు తీసుకుంటామన్న సిపి పిహెచ్డి రామకృష్ణ అక్రమ వధపై సమాచారం ఉంటే తెలియచేయాలని సూచన బీఎంసీ అధికారులు అర్ధరాత్రి పేదల దుకాణాలు తొలగింపుకు పాల్పడటం దారుణమన్న వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి ఉదయం పూట నోటీసులు ఇచ్చి న్యాయం ప్రకారం పనిచేయాలని హితవు భారీగా పెరిగిన కూరగాయల ధరలు అల్లాడిపోతున్న సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. ఆరోగ్య శాఖలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు వెలికితీస్తామన్నారు. ప్రతి ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా అభివృద్ధి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గత ప్రభుత్వంలో అన్ని రంగాలు వెనకబడ్డాయన్నారు. ఆరోగ్య శాఖ మంత్రిగా తనకు కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు చెప్పారు. ఎన్డీఏ పాలనలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆరోగ్య శాఖలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు వెలికితీస్తామన్నారు. ప్రతి ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు. పేదలకు మెరుగైన మంచి వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి సత్యకుమార్. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. ఎన్నుకున్నందుకు ముందుగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఒక సామాన్య కార్యకర్తనైన నన్ను కూటమి తరపున ఎమ్మెల్యేగా, తర్వాత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యా శాఖ మంత్రిగా నియమించినందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఈ మంత్రిత్వ శాఖ దాకా రావడానికి ప్రధాన కారణం ఆశీర్వాదాలు అందించిన ధర్మవరం ప్రజానికానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఉదయం దుర్గమ్మ తల్లిని దర్శించుకొని రాబోయే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు నడిపించేలా, గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థని మళ్ళీ గాడిలోకి వచ్చేలా, ప్రజలందరికీ కూడా ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా సంక్షేమ ఫలాలు అందేలా ఆ శక్తి సామర్థ్యాల్ని దేశ ప్రధానమంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ప్రధాని గారికి వికసిత భారత్ నిర్మాణానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణ కళ సాకారానికి కూడా శక్తి సామర్థ్యాలను ఇవ్వాల్సిందిగా, ఆశీస్సులను అందించాల్సిందిగా తల్లివారిని కోరడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం ప్రాధాన్యత రాష్ట్రంలో అందరికీ అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు అందించడం అయితే, ముఖ్యంగా ప్రజలకి అత్యంత ప్రాధాన్యమైన శాఖ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్య. ఈ మంత్రిత్వ శాఖ ప్రాధాన్యతలు ఏంటో గతంలోనే మేనిఫెస్టో ద్వారా తెలియజేయడం జరిగింది. 100 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు పునరుద్ధరిస్తామని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అన్యాయంగా అన్నా క్యాంటీన్లు తొలగించి పేదల పొట్టకొట్టారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తున్నామని వెల్లడించారు. ప్రజలు తమకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా అమలు చేస్తామని బోండా ఉమా పేర్కొన్నారు. అన్నా క్యాంటీన్ త్వరలో ప్రారంభించనున్న సందర్భంగా అజిత్ సింగ్ నగర్ అమెరికన్ ఆసుపత్రి వద్ద అన్నా క్యాంటీన్ వద్ద ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేశారు.
ఎమ్మెల్యే స్వయంగా వడ్డించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తామని హామీ ఇచ్చామని, ఇచ్చిన హామీలకు అనుగుణంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని చెప్పారు. 100 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రోజే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించాలని సంతకం చేశారని వెల్లడించారు. 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దుర్మార్గంగా అన్నా క్యాంటీన్లు తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా పేదలకు పండగే అని అన్నారు. ప్రజలు తమకు ఇచ్చిన బాధ్యతను సవ్యంగా చేస్తామని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి అనేక అవకతవకలకు, కుంభకోణాలకు పాల్పడ్డారని, త్వరలోనే అవన్నీ బయటకు వస్తాయన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చాం. మళ్ళా చంద్రబాబు గారి ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చాం. 2014, 2019 పేదవాడికి పట్టిన అన్నం పెట్టినటువంటి అన్నా క్యాంటీన్లు మళ్ళా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక మళ్ళా ఈరోజు తిరిగి ప్రారంభించడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్ని 100 రోజుల ప్రణాళికలో రాష్ట్రం మొత్తం కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. మొన్ననే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తొలి రోజే 5 సంతకాల్లో అన్నా క్యాంటీన్ ఉంది. అన్నా క్యాంటీన్ కానీ, పింఛను 3000 4000 పెంపు కానీ, ల్యాండ్ యాక్ట్ టైటిల్ని రద్దు చేయడం కానీ, డిఎస్సి మెగా డిఎస్సిని ప్రకటించడం కానీ, అట్లాగే అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించడం తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం జరిగింది. ఇవాళ అన్నా క్యాంటీను మా సెంట్రల్ నియోజకవర్గంలో గతంలో 5 అన్నా క్యాంటీన్లు ఉండేవి. ఈ 5 అన్నా క్యాంటీన్లు దుర్మార్గంగా పేదవాడి పొట్టకొట్టినట్టుగా 2019 జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే తీసేశాడు. అవకతవకల్లో, అనేక కుంభకోణాల్లో జగన్మోహన్ రెడ్డి అండ్ జే గ్యాంగు భాగస్వాములయ్యారు. ఎన్నిటి మీద విచారణ జరుగుతాయి. ఆల్రెడీ నిన్న కూడా పార్టీ ఆఫీసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆఫీస్కి ఇచ్చేసి ఎమ్మెల్యేలందరితో కూడా మాట్లాడుతూ, నాయకులందరితో కూడా మాట్లాడటం జరిగింది. ఎవరిని విడిచిపెట్టం, ఏ స్కామ్లో ఉన్న వాళ్ళని బయటకు తీస్తాం. ఖచ్చితంగా అధికార దుర్వినియోగం పాల్పడిన అధికారులకు కానీ, అధికారాన్ని దుర్వినియోగం చేసినటువంటి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలందరికీ కూడా చట్టం ముందు నిలబెడతాం. వాళ్ళ మీద ఎంక్వైరీలు వేస్తాం. బక్రీద్ పండుగ సందర్భంగా గోవులు, జంతువులను అక్రమంగా రవాణా చేసిన, వధించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి పిహెచ్డి రామకృష్ణ హెచ్చరించారు. పశువులను అక్రమంగా రవాణా చేసే వారిపై బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, విహెచ్పి తదితర సంస్థల ప్రతినిధులు దాడులు చేయటం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. జంతువులను వధిస్తున్నట్లు ఎవరికైనా తెలిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు జంతు పరిరక్షణ చట్టాలను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో పటిష్టంగా అమలు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా గోవులు, జంతువులను అక్రమంగా రవాణా చేసినా, వధించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. పశువులను వధిస్తున్నట్లు, అక్రమంగా నిల్వ ఉంచినట్లు తెలుసుకుని అక్కడి వారిపై బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, విహెచ్పి తదితర సంస్థల ప్రతినిధులు దాడులు చేయడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. దాడులు చేసే వారిపైన చర్యలు తప్పక తీసుకుంటామని పేర్కొన్నారు. జంతువధను నిలువరించేందుకు ఏసీపీ బి పార్థసారథిని నోడల్ అధికారిగా నియమించామని సిపి రామకృష్ణ తెలిపారు. జంతువులను వధిస్తున్నట్లు ఎవరికైనా తెలిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. 9440627073 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇస్తే జంతువధను అరికడతామని సిపి రామకృష్ణ తెలిపారు. అర్ధరాత్రి సమయంలో నగరపాలక సంస్థ అధికారులు దుకాణాలను తొలగించాలి అనుకోవటం దారుణమని వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమైనా ఉంటే ఉదయం పూట నోటీసులు ఇచ్చి న్యాయ ప్రకారం పనిచేయాలని, రాత్రి వేళల్లో ఈ విధంగా చేయటం మంచిది కాదన్నారు. సమాచారం ఇవ్వకుండా పేదల దుకాణాలు తొలగించడంపైన ఆయన విచారం వ్యక్తం చేశారు. బొడమేరు వంతెన సెంటర్ సమీపంలోని దుకాణాలను తొలగించేందుకు నగరపాలక సంస్థ అధికారులు ప్రయత్నించారు. నగరపాలక సంస్థ అధికారులు పోలీస్ సిబ్బందితో కలిసి శనివారం రాత్రి జేసీబీలతో దుకాణాలు తొలగించేందుకు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి ఘటనాస్థలికి చేరుకొని అధికారులతో మాట్లాడారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు ప్రతీకార చర్యలు ఉండవని చెప్పారని, కానీ రాత్రిపూట ఈ విధంగా దుకాణాలు తొలగించడానికి ప్రయత్నించడం సరికాదన్నారు. ఏమైనా ఉంటే ఉదయం పూట నోటీసులు ఇచ్చి న్యాయ ప్రకారం పనిచేయాలని, రాత్రి వేళలో ఈ విధంగా చేయడం మంచిది కాదన్నారు. కనీసం నగర మేయర్ కూడా సమాచారం ఇవ్వకుండా పేదల దుకాణాలు తొలగించడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. తాము ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయ ప్రకారం ముందుకు వెళతామని స్పష్టం చేశారు.
ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో విజయవాడలోని ఎంపీ విజ్ఞాన కేంద్రంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ రాష్ట్ర నాయకులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొని మాట్లాడారు. 19 తర్వాత అంతకు ముందు కంటే ఉధృతంగా ఉద్యమం చేసినా సరే దురదృష్టవశాత్తు మేజర్ మీడియాలో రాకపోయి ఉండొచ్చు. ఇక్కడ విద్యార్థి యువజన నేతలు కూడా ఉన్నారు. విద్యార్థి యువజన సమరయాత్ర 1-2 రాష్ట్రం అంతా 26 జిల్లాల్లో కూడా వామపక్ష సంఘాలు, కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా నిలబడి పోరాడారు. ఆఖరికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటి మీదకే వెళ్ళిపోయి ముట్టడించడం జరిగింది. ఏ రోజు కూడా కాడిపడలేదు. కేంద్ర మంత్రులను కలిసాం. నిర్మలా సీతారామన్ గారితో పోలవరం సమస్యల మీద, ముంపు సమస్యల మీద, ఈ సమస్యల మీద 1.5-2 గంటలు నితిన్ గడ్కరీ గారిని, రాజ్నాథ్ సింగ్ గారిని, మన్సుఖ్ మాండవీయ గారిని, గిరిరాజ్ సింగ్ గారిని, అనేక మంది కేంద్ర మంత్రులను కూడా కలిసాం. బహుముఖంగా ప్రయత్నాలు చేసాం. అక్కడ వామపక్ష ఎంపీల యొక్క సహకారంతో తీసుకున్నాం. అందుకని క్రితంసారి కూడా చెప్తున్నామండి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది మే 30వ తారీఖున అయితే ఆగస్టు 15వ తారీఖు నుంచి వేలాది మంది విద్యార్థులతో కలెక్టరేట్స్ ముట్టడి చేశాం. ఇవన్నీ జరిగినాయి. ఇవాళ ఇంత తక్షణమే సమావేశం ఏర్పాటు చేయడానికి ముందే మేము ఏం జరుగుతుందనే దాని మీద లక్ష్మణ్ గారు, మేము, వామపక్ష నేతలు, మిగతా అన్ని సంఘాలతో విశాఖపట్నంలో ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. విస్తృత స్థాయి కాదు, అక్కడ ప్రాంతీయంగా. అందువల్ల ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆల్రెడీ మనం చర్చించాం. ఆల్రెడీ ఈ కాగితాలు మీరు అన్ని చూసుకున్నారు, మీడియా ఇచ్చేది. ఎన్నికల సందర్భంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశాల గురించి మాట్లాడుతూ ఉన్నాయి. ఎన్నికలు అయిన తర్వాత కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ అందరూ కూడా మాట్లాడాలని మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే అవునన్నా కాదన్నా ఈ 10 ఏళ్ల నరేంద్ర మోడీ పరిపాలనలో మన ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది. అది స్పష్టంగా మన ఎన్నికల్లో కూడా ప్రజల తీర్పులో కూడా ప్రతిఫలించింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 ఎంపీ స్థానాలు గెలిస్తే అందులో 3 చోట్ల బీజేపీ పైనే గెలిచింది. ఆ సెగ్మెంట్స్లో, అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఏవైతే వాళ్ళు బీజేపీ వాళ్ళు ఓడిపోయారో అక్కడ ఓట్లు తీస్తే అసెంబ్లీ స్థానాల్లో కూటమికి వీళ్ళకి మెజార్టీ వచ్చిన పార్లమెంట్కి వచ్చేలోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తిరుపతిలో అయితే 1,90,000 మెజార్టీ వస్తే అక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థి 14,000 ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఏమంటే బీజేపీ ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయం పట్ల ప్రజలు మరిచిపోలేదు. ప్రజలు ఇప్పటికి కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు రాజకీయంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాల్సింది ఏమంటే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అదేవిధంగా విభజన హామీలు, వీటన్నిటిని కూడా అమలు చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని అడగడానికి ఇది సరైన తరుణం అని నేను భావిస్తాను. పెరుగుతున్న నిత్యావసర ధరలతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఏ వస్తువు టచ్ చేసినా బగ్గుమంటోంది. ధరలతో ప్రజలు చుక్కలు చూపిస్తున్నాయి.
పప్పు నుంచి ఉప్పు వరకు, కరివేపాకు నుంచి కాకరకాయ వరకు, చికెన్ నుంచి అల్లం వెల్లుల్లి వరకు ఏది చూసినా అధిక ధరలు ఉన్నాయి. గత 10 రోజులుగా పెరుగుతున్న ధరలతో మార్కెట్ ధరల బోర్డులో రేట్లు సాధారణం కంటే రెట్టింపుకు చేరుకున్నాయి. వేసవి దెబ్బతో పాటు దిగుబడి లేక పెరిగిన ధరలతో అటు కొనుగోలుదారులు ఇటు వ్యాపారస్తులు ఇద్దరు అల్లాడిపోతున్నారు. ఒకప్పుడు కూరగాయలు కొనాలంటే 100 పెడితే సంచి నిండేది. కానీ ఇప్పుడు 500 పెట్టినా ఇద్దరు మనుషులకు సరిపోయేవి రావడం లేదు. ఇక కూరగాయలతో చికెన్ కూడా పోటీ పడుతుంది. కేజీ 300 దగ్గరలో ఉన్న చికెన్ ధరతో అటు కూరగాయలు కొనలేక ఇటు చికెన్ తినలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు సామాన్యులు. ఇక అన్ని వంటకాల్లో తప్పనిసరిగా ఉపయోగించే టమాటా ధర ఇప్పటికే హాఫ్ సెంచరీకి చేరింది. రేపో మాపో సెంచరీకి చేరువగా దూసుకుపోతోంది. టమాటా ధరలను చూస్తే వంటగదిలో స్టవ్ వెలిగించకుండానే మంటలు వస్తున్నాయి. రైతు మార్కెట్లో కేజీ 50 రూపాయలు విక్రయించబడుతున్న టమాటా ధర రీటైల్ మార్కెట్లో 60 నుంచి 70 పలుకుతోంది. రాబోయే రోజుల్లో దీని ధరలు ఎంత పెరుగుతాయో అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలో రేకెత్తుతోంది. ఇక మిగతా కూరగాయల పరిస్థితి కూడా ఇలానే ఉన్నాయి. కలియుగ దైవం వద్ద మొదలైన ప్రక్షాళన ఎఫెక్ట్ తాడేపల్లికి తగిలిందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ధనంపైనే వీళ్ల కళ్లు పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ పనుల్లో కరుణాకర్ రెడ్డి కమిషన్లు తీసుకున్నాడని ఆరోపించారు. టీటీడీని రాజకీయ పునరావాసంగా మార్చేశారని ఫైర్ అయ్యారు. తిరుమల ఒక ఆధ్యాత్మిక రాజధాని అని, వారి 5 ఏళ్లలో అభిషేక దర్శనం, వస్త్ర దర్శనం ఎవరికిచ్చారో చెప్పగలరా అని నిలదీశారు. టీటీడీలో 5 ఏళ్లు జరిగిన అన్నిటిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నామన్నారు. వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం మా కూటమి పైన ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక నియంత పాలన నుంచి, ఒక రాక్షస పాలన నుంచి ఈరోజు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు. అంధకార ప్రదేశ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ప్రదేశ్గా మార్చడానికి ఎన్డీఏకి పట్టం కట్టారు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ని అవినీతి ప్రదేశ్గా, అరాచక ప్రదేశ్గా, అప్పుల ప్రదేశ్గా, గంజాయి ప్రదేశ్గా, పూర్తిగా ఒక అంధకార ప్రదేశ్గా మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ఒక చెంప పెట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. మిత్రులారా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే 5 సంవత్సరాల కాలంలో తన చేసినటువంటి పనుల మీద ప్రజల్లోకి వెళ్ళి నేను ఇది చేశాను కాబట్టి నాకు ఓటేయండి అని అడుగుతారు. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టిక్కర్ సీఎంగా, ఒక సక్సెస్ఫుల్ సీఎంగా కాకుండా ఒక స్టిక్కర్ సీఎంగా మిగిలిపోయారు. ఏ ముఖ్యమంత్రి అయినా సరే ప్రజల గుండెల్లో ఉండాలనుకుంటారు, గోడల మీద కాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లతో అందరి ఇళ్ల మీద, గోడల మీదకి వెళ్ళారే తప్ప గుండెల్లోకి వెళ్ళలేదు. గుండెల్లో దడబుట్టించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో దడబుట్టించాడు. మాకు వద్దు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 సంవత్సరాలు భయంతో బ్రతికారు మిత్రులారా. ఎందుకంటే ఆ రోజు పోలింగ్ రోజు బూతుల దగ్గర పరిశీలిస్తే కసితో ఓటేశారు. సమాజం పట్ల ప్రతి ఒక్కరూ ఎంతో కొంత స్నేహభావాన్ని కలిగి ఉండాలని ప్రజా వైద్యశాల ఎండీ డాక్టర్ వి శ్రవణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఆదివారం ప్రజా వైద్యశాల మిల్క్ ప్రాజెక్టు ఫ్లైఓవర్ డౌన్ బ్రాంచ్లో ఫాదర్స్ డే సందర్భాన్ని పురస్కరించుకొని ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. సామాజిక దృక్పథంతో ఎంతో కొంత సమాజానికి సేవ చేయాలన్న లక్ష్యంతో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని, ఈ శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ శిబిరంలో ఉచిత ఓపీతో పాటు 2500 విలువ గల BMD వైద్య పరీక్ష కూడా ఉచితంగా చేస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు బీపీ, షుగర్ వ్యాధులకు, స్త్రీల ఋతు సమస్యలకు డాక్టర్ రమ్య ఆధ్వర్యంలో కన్సల్టేషన్ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా వైద్యశాల ఆసుపత్రి సిబ్బంది పాల్గొని వైద్యులకు సహకారం అందించారు. ఫాదర్స్ డేని పురస్కరించుకొని 16/6/2024 ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ప్రజా వైద్యశాల వారి బ్రాంచ్ అయినటువంటి రామరాజ్యనగర్లో ఉచిత మెడికల్ క్యాంపును అరేంజ్ చేయడం జరిగిందండి. ఈ మెడికల్ క్యాంపులో HP పర్సంటేజ్ మరియు BMD
బోన్ మినరల్ డెన్సిటీ సంబంధించినటువంటి పరీక్షను ఉచితంగా చేసి మరియు షుగరు, బీపీ లాంటి వ్యాధులకు హై రిస్క్లో ఉన్నవారిని ట్రేస్ అవుట్ చేస్తూ ఈ క్యాంపుని ముందు తీసుకెళ్ళడం జరిగింది. ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు తరచుగా చూస్తుంటామండి, ఏదైనా ప్రమాదం జరిగితే చిన్నపాటి జారినా సరే బోన్ ఫ్రాక్చర్ అవ్వడం. ఈ ఫ్రాక్చర్ అయిన క్రమంలో ఎందుకు అవుతుంది అని చెప్పి చూసుకుంటే బోన్ మినరల్ డెన్సిటీ తక్కువ అవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి. అటువంటి ప్రమాదాలు ఎక్కువగా నివారించడం కోసం ఈరోజు ఈ క్యాంపులో అత్యంత ఖరీదైనటువంటి బోన్ మినరల్ డెన్సిటీని ఉచితంగా ఏర్పాటు చేసి ఉన్నాము. ప్లస్ షుగరు, బీపీ తరచుగా మనకి ఆర్గాన్ ఫెయిల్యూర్స్ అనేది షుగర్, బీపీ వాళ్ళకి జరుగుతున్నాయండి. దానివల్ల ఎవరైనా హై రిస్క్లో ఉంటే వాళ్ళని ఆ హై రిస్క్లోకి వెళ్ళకుండా ముందు జాగ్రత్తతో ఆర్గాన్ ఫెయిల్యూర్స్ దాకా వెళ్ళనీయకుండా చూడడమే ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఈ క్యాంపుకు వచ్చినటువంటి పేషెంట్లకు మరియు ఈ క్యాంపులో సర్వీస్ ఇచ్చినటువంటి డాక్టర్ రమ్య గారికి మరియు డాక్టర్ వై రత్నాకర్ రావు గారికి, మీడియా మిత్రులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ క్యాంపుకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి విజయవాడ నగర పౌరురాలు, నగర మేయర్ శ్రీమతి రాయని భాగ్యలక్ష్మి గారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను. విజయవాడ నగరంలోని నోవాటెల్ హోటల్లో ఏర్పాటు చేసిన మిరాక్ డైమండ్స్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వజ్రాభరణాలు సందర్శకులను కనువిందు చేస్తున్నాయి. నగరవాసులు డైమండ్ ఎగ్జిబిషన్ను సందర్శించి తమను ఆదరించాలని ఈ సందర్భంగా నిర్వాహకులు సక్కు మాధవి కోరారు. నేను, నా ఫ్రెండ్ రాయపాటి మమత అండ్ సక్కు మాధవి అని ముగ్గురం కలిసి ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టార్ట్ చేసామండి. కొత్తగా ఒక 30-40 డేస్ బ్యాక్ గుంటూరులో ఇనాగ్రేషన్ చేసి ఎగ్జిబిషన్ చేసామండి. చాలా బాగా స్పందన వచ్చింది. ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ అనేది చాలా కొత్త కాన్సెప్ట్ అండి. మన మోడీ గారు ప్రమోట్ చేస్తున్నారు కదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది నార్మల్ మైన్ డైమండ్ జ్యువెలరీ కంటే చాలా రీజనబుల్ కాస్ట్లో అందరికీ అందుబాటు ధరలో ప్రతి ఒక్కళ్ళు కూడా మనం డైమండ్స్ పెట్టుకునేటువంటి కాస్ట్లో మనకు అందుబాటులో ఉంటుందండి. సో అది మేము కొత్తగా తీసుకురావడం అంటే సౌత్ ఇండియన్ మోడల్స్ అవి మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు డైమండ్ యొక్క ఆనందాన్ని పొందొచ్చండి దాని ద్వారా. గోల్డెన్ డైమండ్స్ మా ట్యాగే డ్రీమ్ కమ్ ట్రూ అండి. అంటే ప్రతి ఒక్కళ్ళ కళల సాకారం అవ్వాలి అనేది మా ఉద్దేశం అన్నమాట. సో ఎవరికైనా కానీ డైమండ్ పెట్టుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇప్పటి వరకు పెట్టుకోలేకపోయే వాళ్ళు ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ వల్ల అందరికీ అఫోర్డబిలిటీ వచ్చిందండి. పుట్టి అఫోర్డబిలిటీ అనే కాదు, మన మోడీ గారు కూడా ఆయన ప్రమోట్ చేయడానికి కారణం ఏంటంటే ఇది చాలా సస్టైనబుల్, పర్యావరణానికి ఎలాంటి హాని చేయకుండా ఇలాంటి డైమండ్స్ అట్ వెరీ రీజనబుల్ ప్రైస్ అందరూ కొనుక్కోగలిగే ప్రైస్లో ఉన్నాయి కాబట్టి ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ మార్కెట్ బాగా క్యాచప్ అవుతుందండి. ఆల్రెడీ అమెరికా అండ్ మిగతా యూరోపియన్ కంట్రీస్లో కూడా పిల్లలందరూ ఏంటంటే సస్టైనబుల్ డైమండ్స్ అని వీటి వంక చూస్తున్నారనమాట. ఈవెన్ ఇండియాలో కూడా రీసెంట్ పాస్ట్లో గత 1 సంవత్సరం 2 సంవత్సరాల్లోనే ఈ డైమండ్స్ బాగా ఊపందుకున్నాయి. అండ్ మేము ముగ్గురం ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ జ్యువెలరీ బిజినెస్ ద్వారా ఇంకా ఫ్యూచర్లో ఎక్స్పాండ్ అవ్వాలని వేరే స్టోర్స్ అవి కూడా ఓపెన్ చేయాలి. ఫస్ట్ స్టోర్ విజయవాడలోనే ఓపెన్ చేస్తున్నామండి. ఇంకా ఫ్యూచర్లో కూడా వేరే స్టోర్స్ ఓపెన్ చేసి దీన్ని మంచి బిజినెస్గా ముందుకు తీసుకెళ్లాలని కలగంటున్నాం. అంటేనండి 7 సెంట్స్ వరకు మామూలు డైమండ్స్లో ఆల్మోస్ట్ 50,000 పైగా ఉంటాయి. అదే ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీలో 25,000 క్యారెట్తో స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ పెద్దవి సెంట్స్ పెరిగే కొందికి, క్యారెట్ ఇది పెరిగే కొందికి ఇవి చాలా రీజనబుల్గా అంటే 10% ఆఫ్ ద ప్రైస్లో వస్తాయి. అండ్ మన దగ్గర ఇప్పుడు రైట్ నో జ్యువెలరీ ఏంటంటే ఆల్మోస్ట్ 40,000 నుంచి 30 లక్షల వరకు వర్త్ చేసే జ్యువెలరీ ఉందండి. అందరూ వచ్చి చూడాలని, చూసి ఆనందించాలని, ఆనందించి కొనుక్కోవాలని అనేది మా ఉద్దేశం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర కురువ సంఘం ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రాయలసీమలో అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్దేశించే కురువ సంఘాన్ని గౌరవించి 2 ఎంపీ సీట్లు మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు ప్రతినిధులు అభినందనలు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం చేనేత పదవితో పాటు ఒక ఎమ్మెల్సీ పదవి కూడా సంఘానికి కేటాయించాలని ప్రతినిధులు సీఎంకు విజ్ఞప్తి చేశారు.
గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో రాష్ట్ర కురవ సంఘం ప్రతినిధులు విలేకరుల సమావేశం నిర్వహించారు. రాయలసీమ ప్రాంతంలో అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్దేశించేది కురవ సామాజిక వర్గానికి చెందిన వారు అని తెలిపారు. కనుక దాసు జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ వెంటనే జీవోను జారీ చేయాలన్నారు. కురవ సామాజిక వర్గానికి చెందిన 2 ఎంపీలు, రాష్ట్ర మంత్రి సవితాను తదితరులను సత్కరిస్తున్నట్లు వారు తెలిపారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఏఎల్ఎన్ నాగభూషణం, రాష్ట్ర అధ్యక్షుడు బి ఆంజనేయులు, ఎన్నికల చైర్మన్ ఎన్ ఈశ్వరయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ మనోహర్, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు మా కురుబ కులానికి 2 ఎంపీలు, 1 ఎమ్మెల్యే ఇవ్వడం జరిగింది. మరి క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్గా ఎస్ సవితమ్మ గారికి ఇవ్వడం జరిగింది. మరి మా రాష్ట్ర కురువ సంఘం తరపున ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా మాకు కుప్పం మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు మా కులదైవం అనేటువంటి కనకదాస్ విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి రావడం జరిగింది. ఆ బహిరంగ సభలో మీకు ఇంకా ఒక ఎమ్మెల్సీ, ఇంకా తిరుపతి టీటీడీ బోర్డు మెంబర్గాను కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కురుబ కార్పొరేషన్, మరి షీప్ ఫెడరేషన్ ఇలాంటి పదవులు కూడా మా కులానికి ఇస్తామని చెప్పడం జరిగింది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకంతో రాష్ట్రంలో ఉన్నటువంటి కురుబ కులస్తులు అత్యధికంగా టీడీపీ పార్టీకి మరి కూటమికి ఓట్లేసి గెలిపించడం జరిగింది. మరి ఇప్పుడు కూడా మిగతా చెప్పి ఇస్తానన్నటువంటి పదవులు కూడా తప్పకుండా ఇస్తాడని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా మాకు తిరుమలలో ఒక కనకదాస పీఠానికి స్థలాన్ని కూడా కేటాయించాలని చెప్పి అడగడం జరిగింది. ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడికి అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా బాబు గారు మాకు అనేక హామీలు ఇచ్చారు. హామీలు కూడా భవిష్యత్తు నెరవేర్స్తారని మా యొక్క ఈశ్వరయ్య గారు చెప్పినట్టు తిరుమల తిరుపతి దేవస్థానంలో కనకపీఠం ఏర్పాటు చేయడం, రెండోది మా పూజారులకు గౌరవ వేతనం కల్పించడం, మూడోది వచ్చి కనక జయంతిని రాష్ట్ర పండుగ చేస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. ఆయన జీవోలతో కాకుండా రాష్ట్ర పండుగ చేస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. కాబట్టి దగ్గర మాకు కనక జయంతి జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా నిర్వహిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా టీటీ బోర్డు మెంబర్ ఒకటి, ఎమ్మెల్సీ ఒకటి కేటాయిస్తామన్నారు. అంటే రాజకీయ అభివృద్ధి పరచడానికి కోసం. అదే మేము గొర్రెల పెంపుకున్న కులం కాబట్టి మా గొర్రెల కాపురులకి సబ్సిడీ లోన్స్, గొర్రెల కాపురులకి పర్మనెంట్ బీమా కల్పిస్తామని చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా నెరవేర్స్తామని చెప్పి ఆశిస్తున్నాం. కాబట్టి మరొకసారి మా యొక్క రాష్ట్ర కురుబ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై కురుబ, జై కనకదాస్. పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు దాదాపు 40 సంవత్సరాల నుంచి ఈ కురుబ కులం అనేది రాయలసీమ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నప్పటికీ కూడా గతంలో ఏ రోజు కూడా మాకు సీట్లు ఈ మిగతా జిల్లాల్లో, అనంతపురం జిల్లాలో తప్ప మిగతా జిల్లాల్లో ఎక్కడా కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు. అయితే ఈసారి ఉన్నటువంటి పరిస్థితులను బేస్ చేసుకొని ఉన్నటువంటి బీసీ కులాలలో అత్యధిక ప్రాధాన్యమైనటువంటి కులం రాయలసీమ జిల్లాలో కురుబ కులం. కాబట్టి ఉన్నటువంటి పరిస్థితులను బేస్ చేసుకొని ఆయన కూడా గుర్తించి టికెట్లు ఇవ్వడం జరిగింది. మేము కూడా అదే రకంగా ఉదాహరణకు తీసుకుంటే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఎమ్మెల్యే స్థానాలకు కర్నూలు పార్లమెంటు స్థానంలో ఎమ్మెల్యేల కంటే కూడా మా ఎంపీకి కురుబ కులానికి చెందినటువంటి ఎంపీకి టికెట్ ఇచ్చినందువలన ఎంపీ టికెట్కు ప్రాధాన్యత ఇస్తూనే ప్రతి నియోజకవర్గంలో 5,000 నుంచి 6,000, 9,000 మెజారిటీ ఎక్కువ తీసుకొచ్చి మిగతా ఎమ్మెల్యేలను కూడా 3 గెలిపించడం జరిగింది. రజక అభ్యుదయ సంఘం సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రశంసించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆ సంఘం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ నందు రజక అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రజక అభ్యుదయ సంఘం అధ్యక్షులు వల్లూరు మధుసూదన్ రావును అభినందించారు. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ స్కూలు ప్రారంభానికి ముందు పుస్తకాలు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. కేవలం పుస్తకాలు పంపిణీ చేయడం మాత్రమే కాకుండా రజక సామాజిక వర్గానికి చెందిన వారికి చేతన అందించేలా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ప్రశంసించారు. రజక సామాజిక వర్గంలో అనేక మంది పేదలు ఉన్నారని, వారిని ఆర్థికంగా పైకి తీసుకురావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
రజక అభ్యుదయ సేవా సంఘానికి ప్రభుత్వం తరఫున తోడ్పాటు అందిస్తామని వెల్లడించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు వల్లూరు మధుసూదన్ రావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠశాల ప్రారంభానికి ముందే పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. వీటితో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. మహాప్రస్థానం రథాన్ని సొంతంగా కొనుగోలు చేసి ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. రజక అభ్యుదయ సంస్థ అధ్యక్షులైన మా సోదరుడు మధు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా రజక సామాజిక వర్గ పిల్లలకి మరి బుక్స్ కానీ స్కాలర్షిప్లు, అదే రజక అభ్యుదయ సంస్థలో సభ్యులైనటువంటి వారు ఎవరైనా చనిపోతే వారికి మట్టి ఖర్చులు ఇవ్వడం జరుగుతోంది. గత ఎన్నో సంవత్సరాలకు జరుగుతోంది. ఇది ఒక మంచి కార్యక్రమం. ఇలాంటి సంస్థలు సరిగ్గా పనిచేస్తే మరి అందరూ ఆ సామాజిక వర్గాల్లో పేదవాళ్ళందరికీ కూడా మంచి జరుగుద్ది. ప్రభుత్వమే కాకుండా ఇలాగా కుల సంఘాలన్నీ కూడా మరి అన్ని రకాలుగా తమ సామాజిక వర్గాల్లో పేదల అభ్యున్నతి కోసం పనిచేస్తే బాగుంటుంది. ఇవాళ స్కూల్స్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. స్కూల్స్ ఓపెన్ చేసే ముందు పిల్లలకి పుస్తకాలు ఇవ్వటం అనేది చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉంటాం. మా మధు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఉన్నటువంటి వాళ్ళకి మరింతగా కూడా అండగా ఉంటామని తెలియజేస్తాం. స్కూల్స్ ఓపెన్ అయిన సందర్భంగా రజక అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకు బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా స్కూల్ పిల్లలకి బుక్స్ పంపిణీ కార్యక్రమం, అలాగే స్కాలర్షిప్ల కార్యక్రమం, అలాగే పెళ్లి ఖర్చుల నిమిత్తం ప్రతి సంవత్సరం కూడా మేము ఇవ్వటం జరుగుతుంది. అలాగే మట్టి ఖర్చుల నిమిత్తం కూడా ఇవ్వటం జరుగుతుంది. సొంతంగా మహాప్రస్థానం వ్యాను కొన్ని సభ్యులకు మేము ఫ్రీగా పంపించడం జరుగుతుంది. అలాగే ఒంట్లో బాగోనోళ్ళకు కూడా మందుల ఖర్చుల నిమిత్తం మా రజక అభ్యుదయ సంఘం ద్వారా ప్రతి సంవత్సరం చేయటం జరుగుతుంది. మా సంఘం ద్వారా సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందిస్తున్నామని చెప్పేసి తెలియపరుస్తాం. రజక అభ్యుదయ సంఘం అధ్యక్షులు వల్లూరు మధుసూదన్ గారి ఆధ్వర్యంలో వెనకబడిన తరగతి చెందినటువంటి మా రజకుల కుటుంబాలందరికీ కూడా ఏదైతే రజక అభ్యుదయ సంఘంలో సభ్యులుగా ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులందరికీ కూడా చదువుకుని అధిక శాతం ఉత్తీర్ణత కలిగిన విద్యార్థులందరికీ కూడా వారికి ఈ రోజు నుంచి స్కూల్స్ రీఓపెనింగ్ జరుగుతుంది కాబట్టి అటువంటి పిల్లల్ని గుర్తించి మధు గారి ఆధ్వర్యంలో రజక సంఘం అభ్యుదయ సంఘం తరపున కూడా ఈరోజు పేద పిల్లలందరికీ కూడా ఉచితంగా బుక్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే మా సంఘం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు గత 15 సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ పేద విద్యార్థులకి మా సంఘం ద్వారా బుక్స్ పంపిణీ చేయడానికి ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. దీని ద్వారా సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమం కూడా మా రజక అభ్యుదయ సంఘం తరపున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదలకు, వృద్ధులకు, మహిళలకు, అనారోగ్య పాలైనటువంటి అనేక ఆసుపత్రుల్లో ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే సంఘం ద్వారా సంఘ సభ్యులైనటువంటి వాళ్ళు వివాహ పెళ్లి ఖర్చుల నిమిత్తం కూడా అనేక ఆర్థిక సహాయం మా సంఘం ద్వారా నిర్వహిస్తూ సంఘంలో ప్రతి వారికి కూడా మేము సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ముందుకు సాగడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సత్యకుమార్ యాదవ్ ఆరోగ్య శాఖలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు వెలికితీస్తామని స్పష్టం. వంద రోజుల్లో అన్నా క్యాంటీన్లను పునరుద్దరిస్తామన్న ఎమ్మెల్యే బోండా ఉమా గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లను మూసివేసి పేదవాడి పొట్టకొట్టారని ఆగ్రహం. బక్రీద్ పండుగ సందర్భంగా గోవధపై కఠిన చర్యలు తీసుకుంటామన్న సిపి పిహెచ్డి రామకృష్ణ అక్రమ వధపై సమాచారం ఉంటే తెలియచేయాలని సూచన. బీఎంసీ అధికారులు అర్ధరాత్రి పేదల దుకాణాలు తొలగింపుకు పాల్పడటం దారుణమన్న వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి ఉదయం పూట నోటీసులు ఇచ్చి న్యాయం ప్రకారం పనిచేయాలని హితవు. భారీగా పెరిగిన కూరగాయల ధరలు అల్లాడిపోతున్న సామాన్య మధ్యతరగతి కుటుంబాలు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.